ఇటు పాస్ చేయరా. అరే చూడు అటు వస్తుంది. టైం 5:30 దాటిందిరా. నేను వెళ్తా, నాన్న అరుస్తాడు. రేయ్, మన మీద వాళ్ళు ఒక గోల్ ఎక్కువలో ఉన్నారు. వెళ్తానంటావేంటి? 2 వెయ్యాలి, లేకుంటే వాళ్ళు మనల్ని ఇంకా అంతే. పదరా. నాన్న వచ్చినప్పుడు నేను ఇంట్లో లేననుకో, కడుపు కన్నం తింటున్నావా, ఎప్పుడు ఆడుకోవడమేనా, చదువుకో అని దొబ్బుతూ ఉంటాడు. రేయ్, టైం చూసి చదవడం కాదురా, కాన్సంట్రేషన్ తో చదవాలి. ఆట మధ్యలో వెళ్ళిపోతే ఎలా చదువుతారా? నీ మైండ్ అంతా ఇక్కడే ఉంటుంది. విన్ అయితే బ్రెయిన్ ఎనర్జెటిక్ గా ఉంటుంది, అప్పుడు చదివితే ఎక్కుద్ది. రారా. ఏ పోరా. అరే ఏంట్రా డిస్కషన్? డ్రాపా? తర్వాత కూడా గెలవాలరా మనమే. ఓకేనా మరి? సరేరా. నువ్వు? నేను రెడీ అయ్యారా. ఓకేరా. రండ్రా. చూసుకో. తగ్గడు, అవతలోడితో గొడవ పెట్టుకోడు. వాడిలోని కాన్ఫిడెన్స్ లెవెల్ ని 10 రెట్లు పెంచుకుని ఒక్కడే 10 మంది ఆట ఆడతాడు. చూడు అదిరా. చూడు చూడు చూడు. సూపర్. అరే అటు చూడు వెళ్తుంది. కాన్ఫిడెన్స్ అంటే సక్సెసే కదా. విక్కీ, వీడేదైనా కొంచెం కొంచెమే పూర్తి చేస్తాడు. ఈశ్వర్, వీడు ఇంత కూడా విడిచిపెట్టడు. కాలేజీ. ఓకే సార్. ఏ కుమార్. నమస్తే సార్. తీసేయ్. గట్లనే సార్. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? నమస్తే. మొత్తం ఖాళీ చేయండి. అది ఇస్తా సార్. లోపల పెట్టు. అట్నే సార్. పెద్దయ్యాక మీరు కూడా ఇలాగే పోలీస్ ఆఫీసర్ అయ్యి పుయ్ 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 అని సైరన్ చేస్తుంటే అందరూ భయపడి పారిపోతారు. నేను మాత్రం ఐస్ క్రీమ్ బండి దగ్గర ఐస్ క్రీమ్ తింటూ ఉంటాను. అప్పుడు మీరు నన్ను చూసి, హాయ్ నివేదా, నువ్వేంటి ఇక్కడ, పర్లేదు పర్లేదు నిదానంగానే తిను అంటే ఎంత సూపర్ గా ఉంటుందో తెలుసా? నివేదా డెఫినెట్ గా పోలీస్ ఆఫీసర్ అయి పెద్ద మోటార్ బైక్ మీద వచ్చి అందరినీ అరిచి నీతో మాత్రం నవ్వుతూ మాట్లాడే. నీకు ఓకే కదరా? చాచా, నాకు ఆ యూనిఫామ్ నచ్చదు, ఆ సౌండ్ నచ్చదు. కావాలంటే మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని అంతకన్నా పెద్ద మోటార్ బైక్ మీద నేను ఎక్కించుకొని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా. పొర తింగరోడా, నీకు అసలు ఇది ఉండదే? నువ్వే తింగరదానివి, నీకే ఇక్కడేం లేదు. ఇచ్చుడు. ఇది నాదే, ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. మా అన్నయ్య కొత్త ఫోన్ కొనుక్కున్నాడు, ఇది నాకు ఇచ్చేశాడు. బాగుంది కదా?
ఏంటే నా దగ్గర ఇలాంటి ఫోన్లు 3 ఉన్నాయి. నేనే వాడను, ఎందుకంటే అవి కాన్సంట్రేషన్ దొబ్బెడతాయి. పైగా డిస్టర్బెన్స్. ఇంటర్లో ర్యాంక్ కొట్టేంత వరకు నేను ఫోనే ముట్టుకోను. అబ్బా చా 3 ఫోన్లున్నాయి గాని వాడవా? చీపురు కట్ట తిరిగేసి కొడతా. నీ గురించి నాకు తెలుసురా. కుళ్ళురా నీకు. విక్కీ రారా, మనం సెల్ఫీ దిగుదాం. డబ్బా ఫోన్ కే తెగ ఊపుకుంటున్నావు. నా దగ్గర ఉన్న ఫోన్ కి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో తెలుసా? చెప్పు తెగుద్ది. మర్యాదగా నా ఫోన్ నాకు ఇచ్చేయ్. నేను ఇవ్వను. ఏం చేస్తావే? నా ఫోన్ నాకు ఇచ్చేయ్. రేయ్, నా ఫోన్ నాకు నేను ఇవ్వను. ఇచ్చేయ్. తీసుకో, అందితే రేయ్, తీసుకో నువ్వే. ఇవ్వురా. ఇవ్వు. హాయ్ 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 ఏ హాయ్. హలో హాయ్. మీరు నలుగురే వచ్చారు. ప్రశాంత్ వాళ్ళు ఏమైపోయారు? ప్లీజ్ బ్రేకప్ 1 year కాలేదు కదే, అప్పుడే బోర్ కొట్టిందా? మరి టైం లేదు, పాడు లేదు. పిచ్చి పిచ్చి స్టేటస్లు, వాట్సాప్ లో మెసేజ్లు, వీడియో కాల్స్. సోది చిరాక్ దెంగుద్ది. ముందు దీనమ్మ దీన్ని పగలు దెంగితే పోద్ది. 1 second. ఏందిరా నీ బాధ? ఊరికే ఫోన్ హలో. చేస్తావు. హోటల్ చూసావా? ఏంది అసలు నీ బాధ ఏంది? హా. చెప్పు, అదే ఆ రోజు చెప్పు. బుక్ చేయి. ఉన్నా, నేను ఫ్రెండ్స్ తో ఉన్నా. పార్టీ ఉందని వచ్చిన. ఏంటైతే ఇప్పుడు నేను నీ లొల్లేంది? ఇప్పుడు చూసిన ఏదో సోది నీతో. ఎప్పుడు ఇంత ఖాళీగా ఉన్నప్పుడు పిలవు. లేట్ అవుతుంది వచ్చేసరికి. నైస్ జోక్. చలో హే రక్షిత హాయ్. చెప్తున్నా కదా అందరూ. హాయ్ రా. హాయ్ రా. హలో హలో హాయ్ హాయ్ హాయ్. హాయ్. హాయ్ రామా. హాయ్ రామా. లేట్ అయింది. ఎంతసేపు ఏం చేశారు? సరే హాట్ కూల్ అన్ని అరేంజ్ చేశా. ఫుల్ ఎంజాయ్. నో కాంప్రమైజ్. హాయ్ గిఫ్ట్ ఎలా ఉంది? మొన్న ఇచ్చిన గిఫ్ట్ అలా అనకు. అందుకే చిన్న పార్టీ గిఫ్ట్ నచ్చలేదు. మొన్న బాగున్నాను కదా. ఎన్నిసార్లు మాట మార్చదు తెలుసా? ఏ ఈశ్వర్, ఏంట్రా ఇది గలీజ్గా? ప్యాంట్ వేసుకోరా. ఏంట్రా మామ అది? ఏం చూస్తున్నారా ఇక్కడ? మీరు మాట్లాడుకోండిరా. అరే మాట్లాడుకోండి. నేను చేసింది గలీజ్ కాదు, మీరు చేసిందే గలీజ్. ఇక్కడికి ఎందుకు వచ్చాంరా మనం? రక్షిత యుఎస్ఏ దొబ్బేస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ తనతో గెట్ టుగెదర్. ఆ ఫీల్ ని తన హార్ట్ ఫుల్ గా ఫిల్ చేసుకుని అమెరికా వెళ్ళినా మనందరినీ మిస్ అవ్వకూడదనే ఫీలింగ్ కోసం ఇన్ని అరేంజ్మెంట్స్ చేసింది. లవ్ యూ రా మామ. అందరికంటే నీ గోల్ ఎక్కువైపోయిందే. రైట్ హ్యాండ్ లో ఫోన్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో హాయ్ అని ఊపుతూ ఉంటావు. నాకు హగ్గిస్తావు, వాడెవరితోనో ఫోన్ లో మాట్లాడుతావు. అటు పరిగెడతావు, ఇటు పరిగెడతావు, 1 second అంటావు, వాగుతూనే ఉంటావు. నీ పలకరింపులో అఫెక్షన్ కంటే టెన్షన్ ఎక్కువ ఉంది. ఆర్టిఫిషియల్ గా ఉందిరా. ప్లీజ్ చేంజ్ ద అట్మాస్ఫియర్. సారీ రా మామ. ముందు ప్యాంట్ వేసుకోరా ఎదవా, దిష్టి తగులుతుంది. రే అది కూడా తీసేరా, ఒక పని అయిపోతే. మామా నువ్వు చెప్పింది 100% కరెక్ట్ రా. ఇప్పటి నుంచి నో ఫోన్స్. లెట్స్ ఎంజాయ్ ది పార్టీ.
పంచర్ ఏమా ఏమైంది? పంచర్ అయిందండి. చెత్త నా కొడుకులు బీర్లు తాగి రోడ్డు మీద పడేసి వెళ్తుంటారు. ఈ రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నోసార్లు నా ఆటోకి పంక్చర్ అయింది. అందుకే నేను ఇలా రాకుండా ఆ చుట్టూ తిరిగి వస్తుంటాను. ఒక్క నిమిషం అమ్మా. రేపు బాల్ నా కొడక రారా. రే బండి నెట్టుకుంటూ వెళ్ళి అవతల వీధిలో ఉన్న పంచర్ షాప్కి వచ్చాయి. అన్నా టైం ఎంత అయిందన్నా? ఈ పాటికి మూసేసి ఉంటాడు. ఏ మూసుకోబే, ఆడి కొంప పక్కనే, పిలిస్తే వస్తాడు. ఆడపిల్లరా. ఏమ్మా నువ్వు పద, బండి ఎక్కు. థ్యాంక్ యూ భయ్యా. రే నువ్వు బండి జాగ్రత్తగా తీసుకొచ్చే. సరే అన్న. నువ్వు పదమ్మా, పదం. నువ్వు పోనీరా. అసలేం జరిగింది మేడం? మమ్మల్ని చేయదు.
నన్ను నేను రక్షించుకున్నాను. ఈ రోజు బిందు షాపింగ్ తీసు చెప్పరా. రే ఏమైపోయావురా? ఫోన్ మార్చి అక్కడ పెట్టుకున్నావా ఏంటి? అవును బే, ఇప్పుడేంటి? నీదంతా పెద్దదా బే? అందరం నైట్ హంట్ లోనే ఉన్నాం. మ్యాటర్ ఏంటి అంటే ఎంటర్ ది డ్రాగన్ సినిమాలో బ్రూస్లీ చెల్లెని ఎవడో రేప్ చేయడానికి ట్రై చేస్తే బ్రూస్లీ వాడి డెలికేట్ పార్ట్ ని ఎలా బద్దలు కొడతాడో మన లేడీ బ్రూస్లీ మిస్ నివేద కూడా అదే చేసింది. సో పండగ పరాకాష్ట. వచ్చే తనకెవరా ఫోన్? హే బ్రూస్లీ, ఇలా రా. హే గైస్ 1 minute. రే ఎన్నిసార్లు చేయాలరా ఫోన్ నీకు? ఇప్పటికైనా వచ్చి సాగు. లేట్ అయిపోయింది. రమ్మంటుంది పబ్కి రా, టెంపుల్ కి కాదు. ఊహా ఏంట్రా ఫోన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు? ప్రాబ్లం ఏంటో చెప్పరా. మామా మాట్లాడరా, ప్రాబ్లం ఏంటి? ఎవడ్రా వాడు? ఎదురుగా ల్యాప్టాప్ పెట్టుకుని ఆ ఫోన్ లో సొదేందిరా? అర్థం కదా నీకు? చదువుకోవడం నీకు రాదా? వీడియో క్లాసులు అన్నావు, ఆ క్లాసులు అన్నావు, ఈ క్లాసులు అన్నావు, నా చేత వేల రూపాయలు కట్టించినావు. ఎప్పుడు చూసినా మళ్ళీ ఆ ఫోనే. ఆ ఫోన్ పగలగొడితే గాని నువ్వు దారిలోకి రావు. ఏయ్ నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. మదర్ బోర్డ్ అరవక్ బే, ఇరిటేషన్ గా ఉంది. నాన్నరా ఎప్పుడు ఏదో అంటనే ఉంటారు. ఈ టార్చర్ నుంచి బయట పడాలంటే ఐ నీడ్ టు గెట్ ఏ జాబ్. ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ. నేనేదో ఒక జాబ్ చేయాలి, అది ఏదైనా సరే. వాట్ రే, యూఆర్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. సంబంధం లేకుండా ఏదో ఒక జాబ్ ఎలా చేస్తావురా? ఇంట్లో క్షణం ఉండలేకపోతున్నా. షర్ట్ వేసుకున్నా, కాఫీ తాగుతున్నా, టీవీ ముందు కూర్చున్నా, బండి స్టార్ట్ చేస్తున్నా, నాన్న వాయిస్ పోస్ట్ అవుతుంది. ఇంకెంతకాలం ఇలా తిరుగుతావని అంటాడు. నీ వయసుకు మీ అమ్మని పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కానీ ఫ్యామిలీ కూడా స్టార్ట్ చేశాను. నువ్వు మాత్రం మా పైన ఇంకా డిపెండ్ అయి ఉన్నావు. చిచ్చి ఒకటే కోలరా. చాలా కష్టంగా ఉందిరా, ఏం చేయాలో తెలియట్లేదు. రే నువ్వు ముందు బయలుదేరా. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. నాకు అర్థమైంది. దీనికంతా ఒకటే సొల్యూషన్. నేను మనీ అని చేయాలి. జాబ్ ఏదైనా సరే, నథింగ్. లేదంటే ఈ ఇల్లు ఊరు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అరే ఎల్కే బాల్, నాన్నకు తిట్టే రైట్ ఉందిరా. తిడతారు, పడాలంతే. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకూడదు. లైఫ్ వే డబ్బే సంపాదించాలనుకుంటే చాలా దారులున్నాయి. బిజినెస్ లు అవి ఇవి చాలా ఉన్నాయి. అవకాశాలు ఎప్పుడు సమస్యల రూపంలోనే వస్తాయి. వాటిని ఫేస్ చేస్తేనే సక్సెస్ రీచ్ అవుతాం. రేయ్ నువ్వు ఇప్పుడు చేస్తుంది ఎలా ఉందంటే ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంకో అమ్మాయిని ఫక్ చేస్తున్నట్టుంది. ప్రాస్టిట్యూషన్. ఆర్ యు డూయింగ్ దట్? రిమెండర్ డు సపోర్ట్, డోంట్ హర్ట్. అదేదో నువ్వే చెయ్యి. ఏ హాయ్ రా మామా. హాయ్ రే మామా, ప్రాబ్లమ్స్ అంటూ అందరికీ ఉంటాయిరా. ఫస్ట్ యూ కమ్ హియర్, విల్ డిస్కస్. ఓకేనా? మళ్ళీ మొదలు పెట్టావా? ఏరా నేను చెప్పేది ఒక్కటి కూడా వినవా? ఎందుకురా? బాగుపడే లక్షణాలు ఏదీ లేదు కదరా నీ దగ్గర.
ఒసే నివేద నీకసలు భయమే లేదేంటి? క్లాసిక్స్ వెళ్లకుండా కరాటేకి వెళ్ళవెందుకే? December 16th, 2012, capital of India. ఏం పాపం చేశాడు ఆ ప్రేమ జంట? జస్ట్ 23 years అమ్మాయి. లేలేత అమ్మాయి చాలా ఫ్యూచర్ ఉంటుంది. డిస్కవరీ ఛానల్లో మృగాలు వేటాడడం చూశాను. వాటికి ఒక రూల్ ఉంది. రాడ్, ఇనుప రాడ్డుతో ఆ అమ్మాయిని నివి, అదే అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ తెలుసుంటే ఒక్కొక్క నా కొడుకుని అప్పుడు డిసైడ్ అయ్యాను కరాటే నేర్చుకోవాలని. హలో, నిజం చెప్పనా? ఆ నా కొడుకు పంచర్ అన్నప్పుడే నాకు అర్థమైంది వాళ్ళు నాకు స్కెచ్ చేశారని. ఏంటి? ఈ సిచ్యువేషన్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. అంటే అది యాక్సిడెంట్ కాదా? నీకు ముందే తెలుసా? తెలిసే వెళ్ళావా నువ్వు? డేస్ నిన్నే చూసానే, నా చిట్టి గుండె లబ్బు డబ్బు స్పీడ్ పెంచావే. నిన్నలా మొన్నలా లేనులే నేనిలా, కొత్తగా హాయిగా ఉందిలే వింతగా. సెల్ ఫోన్ రింగల్లే నన్ను స్వింగ్ చేసావే పిల్ల. 365 డేస్ నీకై చూసానే, నా రెండు కళ్ళు నిన్నే ఫాలో చేసాయి. చాయ్, సిగరెట్ అక్కర్లేదు పదరా. ఇంకా టైం ఉంది కదరా, అప్పుడే వెళ్ళి దొబ్బించుకోవడం ఎందుకు? నర్వస్ గా ఉందిరా. రే, నువ్వు జాబ్ చేయడానికి వెళ్తున్నావా, సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నావా? సూపర్ మార్కెట్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్, దానికెందుకు రా ఇంత టెన్షన్? రే, ఈ జాబ్ నాదే అని నీ సబ్ కాన్షియస్ మైండ్ లో బలంగా ఫిక్స్ అవ్వు. సూపర్ మార్కెట్ లోకి పులి బోన్ లోకి వెళ్తున్నట్టు కాదు, మీ ఇంటికి వెళ్తున్నట్టు వెళ్ళు. అక్కడ ఆఫీసర్ జెంట్ అయితే మీ బాబాయ్ అనుకో, లేడీ అయితే మీ అత్తమ్మలా ఫీల్ అవ్వు. ఫియర్ పోయి గుడ్ ఫీల్ వస్తుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా అయితే నిన్ను ఊహించుకుంటావో అలానే తయారవుతావు. సో నిన్ను నువ్వు ఆ రేంజ్ లో ఊహించుకో.
హాయ్ సార్, దిస్ ఇస్ విక్రమ్ కుమార్. ప్లీజ్. సార్, ఖాళీగా ఉన్న ప్లేస్ ని మొత్తం క్రౌడ్ తో ఫిల్ చేస్తాం. మన బిజినెస్ ని మొత్తాన్ని ఎక్స్పాండ్ చేస్తాను సార్. నన్ను నమ్మండి, దట్స్ మై ప్రామిస్. జాబ్ కన్ఫర్మ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ మిస్టర్ విక్రమ్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. ఆగ్రా. అరే విక్కి దించురా. నిజం చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. బై ఫోర్స్ చేయాల్సి వస్తుంది. అయినా ఇందులో మంచి కిక్ ఉంది. ఒకే ఒక గంట ఈ విక్రమ్ కుమార్ ఈ ఈశ్వరరావు వల్ల కంప్లీట్ చేంజ్ అయ్యి జాబ్ కొట్టేసాడు. ఐ లవ్ యూ మమ్మా. ఇంకా మన సార్ రేపు నుండి 9కి నిద్ర లేవడం, ఈస్టెంట్ బెడ్ కాఫీ, 10కి ఫ్రెష్ అప్, 10:30కి ఫార్మల్ డ్రెస్ అప్ అండ్ బ్రేక్ఫాస్ట్, 11కి ఆఫీస్, మళ్ళీ ఈవినింగ్ 6కి కొంపకు రావడం, 10 నిమిషాలకి బ్రూ కాఫీ, తర్వాత 7కి కొంచెంసేపు చాటింగ్, కొంచెంసేపు టీవీ సీరియల్స్, ఫస్ట్కి శాలరీ. కంఫర్ట్ జోన్ రా బావా. వినడానికే హార్డ్ గా ఉంది, నవ్వెలా వస్తుందిరా? నిజం కదరా, హార్ట్ గానే ఉంటుంది. పోనీ సాఫ్ట్ ఏంటో చెప్పరా? రే ఫోర్స్ కొట్టకు బే. చెప్పాలనుకుంటున్నది సూటిగా చెప్పు, లేదంటే తెగ్గుద్ది. యూకే యుఎస్ లో యూత్ సక్సెస్ రేట్ పీక్ లో ఉంటుంది, కానీ ఇక్కడ జస్ట్ ఇంతే. ఎందుకో తెలుసా? అక్కడ వాళ్ళు రివర్స్ లో ఉంటారు. 15-16 ఇయర్స్ కి అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరుగుతారు. చాటింగ్, డేటింగ్, లాంగ్ డ్రైవ్స్ ఇలా అన్నీ అయిపోతాయి. 19-20 ఇయర్స్ వచ్చేసరికి రియలైజ్ అవుతారు. అలా చేయడంలో ఏముంది, టైం వేస్ట్ తప్ప. ఛా, ఇది కాదు కదా లైఫ్ అంటే, ఇంకేదో ఉంది అని అప్పుడు ఫైర్ మొదలవుతుంది. చేసే పనిలోను, చేస్తున్న ఉద్యోగంలోను, చదివే చదువులోను ఫుల్ ఫోకస్ పెడతారు. అచీవ్మెంట్ పీక్స్, సక్సెస్ రేట్ అక్కడ ఉంటుంది. మరి మనం ఇక్కడ 25 ఇయర్స్ వచ్చినా పిసుక్కుంటూ నలుపుకుంటూ ఉంటాం. అమ్మాయి చిన్న స్మైల్ ఇస్తే చాలు, అంత ముక్క నడుము కనిపిస్తే చాలు, పిచ్చి పీక్స్. గుల 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 గుల, నిద్ర పట్టదు, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. గ్యాప్ దొరికితే చాలు చాటింగ్, ఎప్పుడెప్పుడా అని చిత్తగడితే కుక్కల్లా. లైట్లు వెలగని కరెంట్ పోల్స్ కింద, డెడ్ ఎండ్ రోడ్ చివర్లలో ట్రయల్స్. దీనమ్మ జీవితం, ఇలాంటి దానికోసం ఇంత టైం వేస్ట్ చేసామా అని తెలుసుకునేటప్పటికి 30 ఇయర్స్ కంప్లీట్ అయి 31లోకి ఎంటర్ అవుతాం. నెక్స్ట్ ఏముంది? పెళ్లి, తర్వాత ఫినిష్. ఫైర్, ఫోకస్, అచీవ్మెంట్ ఇవేముండవు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. మనకెందుకులే బెదర్, బండలా వెళ్తుంది కదా వెళ్ళని అని సేఫ్ జోన్ లో బతికేస్తూ ఉంటాం. నేనైతే ఇలా కాదు, అలా. రే ఫూల్, ఏం మాట్లాడుతున్నావురా? ఇది ఇండియా. పిచ్చి పిచ్చి లాజిక్లతో మ్యాజిక్ చేయాలని చూస్తే దాంతో కొడతారు. ఇట్స్ నాట్ మ్యాజిక్, సైన్స్, నేచర్. నిన్ను నువ్వు ముందు మూసేయి, చెప్పేది విను. ఎవ్రీడే కామన్ గా మన లంచ్ టైం 1 to 2 or 2 to 3. ఆ టైంలో లంచ్ ఫినిష్ చేస్తేనే మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్, డెడికేషన్ ఉంటుంది. రైట్? హెడ్ నోట్ చేయండి రా. ఓకే 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 ఓకే. ఒకవేళ లంచ్ లేకుండా వర్క్ ఫినిష్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఇరిటేషన్, తర్వాత కోపం, ఆ తర్వాత నీరసం. వర్క్ స్పాయిల్ అవుతుంది, బెస్ట్ అవుట్పుట్ రాదు. 20 అవర్స్ మేల్కున్న వాడికి ఆ తర్వాత నిద్ర వస్తుంది, లేదా ఇంకో 4-5 అవర్స్ మేల్కోగా ఉండగలడు. ఆ తర్వాత వాడికి తెలియకుండానే నిద్రలోకి జారిపోతాడు. ఇట్స్ నేచర్, మ్యాజిక్ కాదు. దీన్ని బ్రేక్ చేయలేం. ఆఫ్టర్ రెస్ట్ అగైన్ వీ కెన్ మేక్ ఎనీథింగ్. సైన్స్ బ్రో. ఆకలి నిద్ర లాగే సెక్స్ కూడా సర్టెన్ టైంలోనే జరగాలి.
అది తప్పేం కాదు, పాపం అంతకన్నా కాదు. ఓకే, బాగా చెప్పావు. ఆ కమిట్మెంట్ ఎవరిస్తారా నీకు? ఎందుకు? ఎవరో ఎందుకు? నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు ఉన్నావు కదా. ఫోకస్ పెడితే సక్సెస్ రేట్ అక్కడ ఉంటుంది. నువ్వు యు ఆర్ మై లైఫ్ బేబీ. సమ్మర్లో కూల్ మూన్ నువ్వే, వింటర్లో హాట్ సన్ను నువ్వే, రైనీలో అంబరల్ల నువ్వే, స్లోగా సోలు నిండినావే, నైట్ కే బ్రైట్ గా రంగులద్దినావే, నా మనసుని ఫ్లైట్ లో తిప్పుతున్నావే, వానల్లే వచ్చి వరదల్లే ముంచేసావే, 365 డేస్ నీకై చూసానే, నా రెండు కళ్ళు నిన్నే ఫాలో చేసాయి, నీ నడక స్టైలు చూసి హంసే ఓ పక్క బొంగ మూతి పెట్టే, నీ నల్లని కురుల ముందు నయాగరా ఫాల్స్ ఎంతే, పున్నమి రోజు నాటి వెన్నెలమ్మ నువ్వే, నా జిందగీ మొత్తాన్ని మార్చేసినావే, రెయిన్బో థీమ్నే నా లైఫ్ లో నింపేసావే, 365 డేస్ నిన్నే చూసానే, నా చిట్టి గుండె లబ్బు డబ్బు స్పీడే పెంచావే, వీడు బాగా ముదిరిపోయాడు. రేయ్ రేయ్ లేరా, ఏంటే? ఫోన్ ఆఫ్ చేయి. తీసుకో. చెప్తా. ఆహా ఆహా ఆహా. ఏయ్, వాడికి కాఫీ వేడిగా ఇచ్చినావా లేదా? వేడి వేడిగా ఇచ్చా.
పొద్దుస్తమానం ఆ సెల్ ఫోన్ చూసేది సరిపోదు, మళ్ళా మధ్యలో ఈ టీవీ కావాలా? పో పోయి రెడీగా పో. ఇంతకన్నా అవ్వడానికి ఇంకేమీ లేదు. ఇప్పటికే 4 పోరగాళ్ళు ఏరియా వైజ్ గా డివైడ్ అయి నన్ను ఫాలో అవుతున్నారు. హ! చెప్పు తెగుద్ది, లోపలికెళ్ళు. ఎరా చాలా ఇంకొక ఇడ్లీ తమ్మ. చాలమ్మా. సరే. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను నాన్న. ఓకే నాన్న, బాయ్. ప్రతిరోజు గుడ్డు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం. ఏమంటావు? రే నాన్నా. నాన్న ఇట్లాంటివే కూల్ కలర్స్, మంచి డ్రెస్సులు అదిరిపోయేటట్టు వేసుకోవాలా, సరేనా? అదేదో ఎక్సైజ్ ఆఫర్ ఉండదంటే ఈ పాత బండి ఇచ్చేసి కొత్త బండి కొన్నామనుకో బాగుంటదిరా నీకు. సరే నాన్న. నాయనా, ఏనా అన్న? నీ ఫోటో కావాలరా. ఫోటోనా? గో ఈ సెల్ ఫోన్ లో ఇట్లాంటి ఫోటోలు కాదు, మంచి డిజిటల్ స్టూడియోకి పోయి ఫస్ట్ క్లాస్ అయిన ఫోటో తీసుకుని అయినా ఏ పిల్లను చూసేదానికిరా. సరే నాన్న. సార్ సార్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, దీన్ని మార్చమంటారా? ఓకే, మరి దాని సంగతి ఏంటి? ఇది ఓకే సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ ఇప్పుడు వెళ్ళిన మేడం మేనేజర్ గా సార్. బాగుందిగా సార్? నచ్చిందిగా సార్? సార్ మీ పిచ్చి గుల 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 పీక్ స్టేజీ సార్. అమ్మాయి చిన్న స్మైల్ ఇస్తే చాలు, అంత ముక్క నడుము కనిపిస్తే చాలు, పిచ్చి పీక్స్ గుల 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 గుల. విక్రమ్ కుమార్, ఫాలో మీ. అబ్బా షిట్. వసుంధరా. వికీ, విక్రమ్ కుమార్. నా ఫ్రంట్ ఇష్టమా, నా బ్యాక్ ఇష్టమా? అమ్మో, ఇలా మాట్లాడుతుందేంటి? హలో, ఎదురుగా ఉన్న నన్ను చూడకుండా దిక్కులు చూస్తున్నా. నిజం చెప్పు, నా బ్యాకా నా ఫ్రంటా? నో, మీరు చాలా అందంగా చక్కగా ఉంటారు. యు మీన్ సెక్సీనా బ్యూటీనా? యాంజలీనా జోలీ హాలీవుడ్ హీరోయిన్ లా ఉంటారు. సౌత్ హీరోయిన్స్ రష్మిక, పూజా హెగ్డే, తమన్నా, అనుష్క, నయన్ ఇంతమంది ఉంటే అక్కడెక్కడో ఉన్న హాలీవుడ్ హీరోయిన్ తో పోలుస్తావేంటి? అది అది ఫేసా స్ట్రక్చరా? నిజం చెప్పు. వికీ,
ఏ అమ్మాయికైనా అవతలి వాడితోని ఏ సంస్థ చూస్తున్నాడో వాడి చూపులో తెలిసిపోతుంది. పైకి ఎంతో సాఫ్ట్ గా ఏమ్మా ఏమండి అని మాట్లాడినా వాడి మైండ్ లో ఏమనుకుంటున్నాడో వాడి ఫేస్ లో డీటెయిల్ గా తెలుస్తుంది. అది తెలియకే పెద్ద వేషాలు వేస్తూ ఉంటారు. బట్ నిన్ను చూస్తుంటే జస్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఫ్రెష్ చిల్డ్ బియర్ లా ఉన్నావు. డూ యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్? ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. సెల్ఫీ? షూర్. Hello, good morning, baby. Have a great day. Huh? మీట్ అయ్యి ఇద్దరు మాట్లాడుకోకుండా ఉండడం. ఏదో జరగబోతుంది అనిపిస్తుంది, బట్ అది మనకు ఫేవర్ అయి ఉంటుంది. అమ్మో, సాయినాథ శ్రీనివాస తండ్రి. చిన్ని, నువ్వెక్కడ ఫోన్ చేయవో అని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నాను. చీర కట్టుకున్నావు కదమ్మా? ఎంతైనా ఆడపిల్ల చీర కట్టుకున్నప్పుడు ఆ అపీరెన్స్ వైబ్రేషన్ ఉంటుంది. మంచి సంబంధం. ఆ అబ్బాయిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంట. కేరళ అమ్మా, తిరువనంతపురం. మలయాళీ కాదే, మన తెలుగు అబ్బాయే, కానీ జాబ్ అక్కడ. మీ బాబాయ్ కొలిక్కంట. మీ బాబాయే ఆ అబ్బాయి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాడంట. నెగిటివ్ సామర్లకోట. చిన్న ఫ్యామిలీనే, బట్ రిచ్. వదినా సూపర్ సంబంధం చేసేద్దామంటున్నాడు మీ బాబాయ్. అమ్మా, 2 days నుంచి చెప్పిందే చెప్పి చిరాకు తెప్పిస్తున్నావు. ఇప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టకూడదని బాబాయ్ మీద గౌరవంతో చీర కట్టుకొచ్చాను. సరే, అతను నాతో వీడియో కాల్ మాట్లాడాలన్నాడంటగా. నేను రెడీ చేయమని. చిన్ని, ఫోన్లో చక్కగా నవ్వుతూ మాట్లాడు. అతని పేరేంటో అడుగు. ఎలా ఉన్నారండి అని అడుగు. నువ్వేం చదువుకున్నావని అడుగు. వీలైతే ఇంకొక 5-6 మాటలు ప్రోలో మాట్లాడు. అంతే. ఇదిగో, కవ్వింపుగా ఉండాలి, కమాండింగ్ గా ఉండకూడదు. తొందరపడి నువ్వేమన్నా అన్నావనుకో మీ బాబాయ్ బాధపడతాడు. అసలే బైపాస్ సర్జరీ అయిన మనిషి. ఏంటి? హలో చిన్ని, అమ్మ చిన్ని. సరే, అలాగే. వినిపిస్తుందా? కట్ చేస్తున్నా. అయ్యో, సిచ్యువేషన్ అర్థమైందిగా. సొల్యూషన్ కూడా తెలిసింది. పెళ్లి చేసుకుందాం. సమస్య పెళ్లి కాదురా, పెళ్లి కొడుకుది. అతనిది గవర్నమెంట్ జాబ్, సో లైఫ్ సెక్యూరిటీ. ఇది పేరెంట్స్ ఆలోచన. నువ్వు ఇంకో లెవెల్లో అతని కన్నా ఒక మెట్టు పైనుంటే చాలు. నిన్ను చేసుకున్నా అభ్యంతరం ఉండదు. కన్న వాళ్ళకి కావాల్సింది కూతురు లైఫ్ సెక్యూరిటీ, అంతే. మిగతావన్నీ జస్ట్ ఫార్మాలిటీస్.
అయితే ఇప్పుడు నేను ఓవర్ నైట్లో గొప్పని అయిపోవాలి. ఓకే, ష్యూర్. అవకాశం ఎప్పుడు సమస్య రూపంలోనే వస్తుంది. ఐ ఫేస్ దట్. హాయ్ నివేద. హలో. బాగున్నారా? యా. ఇంకేంటి? మీరు నాకు చాలా బాగా నచ్చారు. మిమ్మల్ని కలవడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. కేరళలో కలుద్దామా? ఓకే. వెయిట్ చేస్తూ ఉంటాను. నైస్ టు సీ యు. ఈశ్వర్. జెంటల్ గానే మాట్లాడాడ్రా, బట్ నన్ను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పైగా అమ్మ బాబాయ్ సపోర్ట్ కూడా ఉంది. మనం సీరియస్ గా తీసుకోకపోతే చాలా దూరం వెళ్తుంది ఈశ్వర్. లైఫ్ ని ఒక 3-4 ఇయర్స్ నా స్టైల్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అలా. బట్ నా బేబీ కోసం కాదు మన కోసం సీరియస్ గా తీసుకుంటా. ఆల్రెడీ నా ఫ్యూచర్ అలా ఉండాలని ప్లాన్ చేసి పెట్టుకున్నా. ఫుల్ ఫోకస్ పెడతా. ఫుల్ ఫోకస్ పెట్టాలంటే ఏదో లాజిక్ చెప్పావు. యూకే, యుఎస్ఏ, నేచర్, సైన్స్ అని. ఐఎమ్ రెడీ. వాట్ యు హర్డ్ ఇస్ ట్రూ. ఐఎమ్ రెడీ. ఆప్షన్ లేని ప్రాబ్లం రాయిది. నీతో అతన్ని కంపేర్ చేసి తక్కువగా మాట్లాడితే నేను తట్టుకోలేను. నువ్వెందుకు తగ్గలరా? ఏం తక్కువ నీకు? టాలెంట్ ఉంది, బిహేవియర్ ఉంది, కానీ ప్రూవ్ చేయాలి అంతే. చేయి. I'm with you, I'm with you, I'm with you, I'm with you. నేను ఇంతున్నప్పుడు నువ్వు నాకు పరిచయం అయ్యవరా. ఎన్నెన్ని మాట్లాడుకున్నాం, ఎన్నిసార్లు పోట్లాడుకున్నాం, ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం. రే, నా లైఫ్ అంతా నీతో ఉండే స్వీట్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ రా. నువ్వు తగ్గేదేలే.
సారీ బేబీ. షెల్ వి గో? నేను ఇంకా అదే మూడ్ లో ఉన్నాను. సో ఏంట్రా, ఏం పార్టీ? బ్యాచిలర్ పార్టీయా? వస్తాలే. పార్టీ ఎక్కడరా? టైంకి ఉంటాలే. ఇంకా ఎవరెవరు వస్తున్నారు? ఓయ్ అవునా, బాగుందా? బాలేదు. ఉండు. అరే ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ కాల్ చేస్తా. కలర్ హార్డ్ గా ఉంది, వద్దు. ఏం లేదు, చాలా బాగుంది. నీకు ఇంకా బాగుంటుంది. అయినా ఈ కలర్ నీ దగ్గర లేదు కదా. రా. చాలా ఉన్నాయి, ఎందుకు వేస్ట్? ఏం కాదు, ఈ టీ షర్ట్ మీదకి ఈ ప్యాంట్ మ్యాచ్ అవుతుంది. చూడు. ఎక్కువ ఇప్పుడు వద్దులే, వీకెండ్ సేల్ ఉంటుంది కదా, అప్పుడు చూద్దాం. సరే పద. ఓయ్ బిల్ నేను పే చేస్తాను. హలో, షాపింగ్ మీరు చేయాలి, పేమెంట్ మేము చేయాలి. సాంప్రదాయమా? రూల్. బ్రేక్ ది రూల్. తోకేం కాదు. సీరియస్? నిన్న జరిగిన దానికి ఈ రోజు నువ్వు పే చేస్తే మీనింగ్ ఇంకో రకంగా ఉంటుంది. నేను అందరు అమ్మాయిలా కాదు, ఐ ఆమ్ స్పెషల్. ఓకే? హే ఇటివో. ప్రెగ్నెన్సీ రాకుండా. ఓ, యు ఆర్ గ్రేట్ బ్రో. ఒక షాపింగ్ మాల్లో బాయ్ ఫ్రెండ్ అని పక్కన పెట్టుకుని ఒక అమ్మాయి క్యాష్ కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్ పే చేస్తానంటావు. ఇది నిజంగా మిరాకిల్ బ్రో. ఇక్కడే కాదు, ఇది వరల్డ్ లో కూడా జరగదు బ్రో. నిజంగా యు ఆర్ ది లక్కీయెస్ట్ పర్సన్ బ్రో. యు ఆర్ ది లక్కీయెస్ట్ పర్సన్. అవసరం లేదు, నీకిష్టమైంది తిను. దీనికి మాత్రం నాదే. ఇది కూడా నాదే. ఏమైంది బాబు? అక్కడ నువ్వు పే చేసావు, దానికి ఏదో రీజన్ చెప్పావు, ఓకే. ఇక్కడ మాత్రం నేనే పే చేస్తా, లేకుంటే ఐ ఫీల్ గిల్టీ. నువ్వు ఏం చేసిన మనీతో కొనిపో, పాకెట్ మనీతో కాదు. ఆ రోజు కోసం వెయిట్ చేస్తుంటాను రా. తీసుకుంటున్నావేంట్రా? ఈశ్వర్, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నేరా అడిగేది. ఇటెక్కడికి వెళ్తున్నావు? రాక్షసుడా.
ఏమే నా పాన్ కార్డు ఆధార్ కార్డు కనిపించడం లేదు. ఎక్కడ పెట్టి చచ్చావు? అక్కడే ఉంటాయి చూడండి. ఎక్కడుంది? నీ తలకాయ ఉంది ఇక్కడ. ఎక్కడ పెట్టినా ఒక్కటి కూడా కనిపించకుండా పోతాయి. వాసు ఏం టెన్షన్. వీడెవడు? హలో విక్కీలేడా? వాడు వాష్రూమ్. అన్నయ్య వాష్రూమ్ లో ఉన్నాడు, వచ్చాక కాల్ చేయమంటాను. నో ప్రాబ్లం, ఐమ్ వెయిటింగ్. అలాగేనండి. హలో హలో హలో. అవును, డిస్ప్లే మీద వాసు అని రాసుంది. వాయిస్ ఏంటి అమ్మాయిలా ఉంది? మై నేమ్ ఇస్ వసుంధరా. సింప్లీ కాల్ మీ వసు. మీరు గర్ల్ ఫ్రెండ్ కాదు, ప్రస్తుతానికి కొలీగ్. బాయ్. వసుంధర ఫోన్ చేసింది. తను వెయిట్ చేస్తుందంట. నిన్ను చెప్పు. ఏం చెప్పాలి? ఇది మరీ బాగుంది. ఫోన్ చేసి నువ్వే కదా. నువ్వు ఫోన్ చేసావు, నేను లిఫ్ట్ చేశాను. వసు, ఏమైంది? ఇలా అడిగా, బాగుంది. వెదర్ డీప్ ఫ్రీజ్ టెంపరేచర్ లో ఉంది. టెర్రస్ అంతా జాస్మిన్ స్ప్రే చేసినట్లు మైల్డ్ గా ఉంది. 1500 స్క్వేర్ యార్డ్స్ ఉన్న టెర్రస్ మీద అలోన్ గా బస్సు. ఓన్లీ వన్. ఈ గాలికి ఇంకేం పనిలేనట్టు నా చుట్టూ చేరి నా డ్రెస్ మొత్తం లాగేస్తుంది. సడన్ గా పవర్ కట్, థండర్ సౌండ్, హెవీ రెయిన్. ఓహో, హోల్డెన్. నీ ఇమాజినేషన్ చాలా వైల్డ్ గా ఉంది. ఐ లైక్ వైల్డ్. హలో, మరీ ఇంత వైల్డ్ తట్టుకోలేం. వెళ్ళు, రూమ్ లోకి వెళ్ళి బెడ్షీట్ కప్పుకొని పడుకో. ఈ రూమ్ కి నీ దగ్గర ఉంది. సో నవ్ యు స్టార్ట్ అండ్ కమ్ హియర్, ఇన్సర్ట్ ద కీ ఇంటు ద హోల్. ఇట్స్ టూ మచ్. నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి యు కాన్ కంట్రోల్. అయితే వచ్చేసాయి. ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద రాత్రంతా. వసు ఏంట్రా వసు వసు? ఏదో చెప్తూ సడన్ గా సైలెంట్ అయిపోయావు. ఏం చెప్పాను? ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద రాత్రంతా. ఇక్కడి నుంచి ఏం చేస్తావు నువ్వే చెప్పాలి. నువ్వు పెద్ద సైకోవి. వామ్మో, నన్ను నిద్రపోనికొని చేస్తున్నావు. నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నేను ఫోన్ పెట్టేస్తున్నా. ఏంటి? ఏమన్నావు? పెట్టేస్తున్నా. ఏం పెడతావు? చెప్పు, ఏం పెడతావురా? ఏం పెడతావు? పెట్టు 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 పెట్టు. చపాతీ రెడీ. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. ఒరే, అన్లిమిటెడ్ కాల్స్ కదా అని సెల్ ఫోను ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ వాడకూడదురా. ఎంత అవసరం ఉందో అంతే. జస్ట్ లైక్ బఫే. లంచ్కి వెళ్ళామనుకో 20-25 రకాలు ఉంటాయి. అన్ని తినచ్చు, ఎంతైనా తినచ్చు. కానీ అన్ని తినం కదా. ఇది అంతే. అవును, మొన్న ఏదో జాబ్కి అప్లై చేసినావు కదా, ఏమైంది? ఎలక్ట్రో ఎడ్జ్ అని సాఫ్ట్వేర్ కంపెనీ, యూఎస్ఏ వాళ్ళది. శాలరీ ప్యాకేజ్ బానే ఉంటుంది. మరి సిచ్యువేషన్ ఎలా ఉంది? మనకు ఫేవర్ గానే ఉంది కదా. సర్లే గాని ఇదిగో, ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినాక 1 వీక్ వెళ్ళి వర్క్ అంతా చూసుకొని ఓకే అనుకున్నాక అప్పుడు ఇక్కడ రిజైన్ చేయాలా. తొందరపడకురా రే. ఇంతకు ఇంటర్వ్యూ ఎప్పుడునైనా? మండే. ఈ గాలికి ఇంకేం పనిలేనట్టు నా చుట్టూ చేరి నా డ్రెస్ మొత్తం లాగేస్తుంది.
ఫ్రంట్ ఇష్టమా నా బ్యాక్ ఇష్టమా? కంట్రోల్ వికీ, కంట్రోల్, ఫోకస్, ఫోకస్ ఆన్ ద వర్క్, కాన్సన్ట్రేట్. నిద్ర పట్టదు, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. గ్యాప్ దొరికితే చాలు చాటింగ్, ఎప్పుడెప్పుడు అని చిత్తగడితే కుక్కల్లా. ఏంటి ఈ మధ్య చాటింగ్ ఏ ఎక్కువైపోయింది? పోరా ఫోన్ ఏ పోరా లేదండి నాన్నకి చెప్తా. ఏయ్, ఫోన్ ఆహా, నేను ఫోన్ ఇవ్వను. నేను ఇవ్వను. నాన్నకి చెప్తా చెప్తా ఏ, నీ పోరా పని పో. చెప్తా. హలో, నైట్ నుంచి ట్రై చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడ సచ్చాడు వాడు? అవునా? నేను మార్నింగ్ ట్రై చేశా, సేమ్. ఏమై ఉంటుంది? ఇది మరీ బాగుంది. నన్ను అడుగుతావేంటి? నువ్వే చెప్పాలి. సరే, ఒకసారి వాళ్ళ అమ్మతో మాట్లాడి ఏమైతే కనుక్కుంటావా? అలాగే, నేను మాట్లాడతా. డి 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 డి. ఆ, ఏంటి? కాన్ఫరెన్స్ కలుపు, నేను లైన్ లో ఉంటాను. సరే. ఉమ్. హలో అమ్మా, నేను విక్కీని. ఏడాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రూమ్ లో ఉన్నాడ్రా. రూమ్ లో ఒక్కడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఏం చేస్తున్నాడమ్మా? ఏముంటుందిరా ఆ డబ్బా? అదేరా, ఆ కంప్యూటర్ ముందు కూర్చొని నొక్కుకుంటున్నాడు. భోజనం కూడా నేనే వెళ్ళి పెట్టొచ్చాను. పిలవాలా? ఏంట్రా, ఏం మాట్లాడో? అమ్మా వద్దమ్మా, నేను వచ్చి కలుస్తాలే. విన్నావుగా? 24 hours ఒకే దగ్గర కూర్చొని ఒకే పని చేస్తున్నాడా? ఏమై ఉంటుంది? ఇంటికెళ్దామా? ఏంటే? ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఈశ్వర్ ఇంటికి వెళ్తున్నాను. ఆంటీని ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా? హలో, నేను ఇంతప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. నీకే అవసరం, ఆలోచించుకో. ఆవిడకి ఏమంటే ఇష్టం? ఫ్రూట్స్? జీడిపప్ప కుడి? కాజు స్వీట్స్? అవేం కాదు. అటు చూడు, చెరుకు రసం వద్దు, చెరుకు గడ్డ తీసుకో. ముసలావిడ కాదు, పెద్ద ఆవిడ. సూపర్ గా నవ్వుతుంది. బాగున్నారా ఆంటీ? బాగున్నాన్రా. నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను. రోజులైంది ఇటొచ్చి. రా రా రా. పద. ఏరా, జాబ్ వచ్చిందంట. రేట్ ఇవ్వవా? షూర్ ఆంటీ, మీకు ఇవ్వకుండానా? ఈ అమ్మాయి నేను నివేద, ఈశ్వర్ క్లాస్మేట్ ని. మీరు భవానీ నగర్ లో ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చేదాన్ని. గుర్తులేదమ్మా. ఇవేంటి వెరైటీగా? మీకు ఇష్టమని చెప్పాడు, అందుకే తీసుకొచ్చాను. వెదవా వెదవాని. కాఫీ గాని టీ గాని ఏమైనా తాగుతారా? ఏమక్కర్లేదు ఆంటీ. ఏడాడు? రే, వద్దు ఆంటీ, మేము వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాం. సరే. పద పద. రే ఈశ్వర్, లే లేరా. ఎవరొచ్చారు చూడు, లే. ఏయ్. పడుకోని రా, శ్రేణి అంటున్నాడు. పక్కకు జరు. అబ్బో.
పని చేయి, నువ్వు కూడా పడుకొని కలిసి కాపురం చేసుకోండి. నేను బయలుదేరతా. చిన్ని, నువ్వు అబ్బాయికి ఎంత నచ్చావో. 2 రోజులకు ఒకసారి ఏదో ఒక వంక పెట్టుకుని మాట్లాడుతున్నాడు. నువ్వు కంగారు పడకుండా విను. నెక్స్ట్ వీక్ మనం కేరళ వెళ్తున్నాం. ఏర్పాట్లన్నీ అక్కడ మీ బాబాయ్ చూసుకుంటున్నాడు. ఆ అబ్బాయిని కలిసి మంచి చెడ్డ. హలో హలో ఎక్కడెక్కడుందో తెలుసా ప్రాణం, నీతో ఉన్నానంటూ తెలిపే హృదయం, పద పదమని పలికే ప్రాయం, నువ్వు పక్కనుంటే లోకమే అందం. రోజు మారుతున్నా, ట్రెండ్ మారుతున్నా, లవ్ లోని ఫీలింగ్ మారేది లేదే. దేవదాసు నుండి లవ్ స్టోరీ దాకా ఎన్ని వస్తున్నా కామన్ ప్రేమే. మా ఏదో చేసావు, మత్తేదో చెల్లావు, ప్రేమంటే ఇంతేనా? చాటింగ్ నీతో, నీతో వాట్సాప్ స్టేటస్ నీతో, నీ నవ్వే చూస్తుంటే చాలు, నాకింకా లోకంతో పని లేదు ఏమో. ఆనంద రాగాలే విన్నట్టు ఉంటుంది నీతో మాటే, ఆకాశ తారల్ని తాకిస్తున్నట్టుంది నాతో నువ్వుంటే. ఏ వైపు వెళుతున్నా, నేనేమి చేస్తున్నా, నువ్వే కనిపిస్తావు. చినుకుల్లా ఉన్నట్టుంది నీతోని నాకున్న బంధం, నా మనసుకి కొత్తగా అనిపిస్తుంది నీతోటి గడిపేటి సమయం. ఎన్నెన్నో జన్మాల ఈ స్నేహమో గాని నీతో ఈ పయనం, హాయైన బాధైన తోడైన నీడైన నువ్వే నా సర్వం. నా పంచ ప్రాణాలు నీతోనే ఉంటాయి, నేనంటే నువ్వేరా.
వసు ప్లీజ్ వసు కొట్టు ఇంకా కొట్టు. నీ కోపం చల్లకపోతే చంపే, హ్యాపీగా చేస్తాను. కానీ నువ్వు లేకుండా బతకలేను వసు. డ్రామా డైలాగులు చెప్పకు నా కొడక. కజిన్ సిస్టర్ తో అఫేర్ పెట్టుకున్నంత క్యారెక్టర్ లెస్ పిల్లనా నేను? మేనేజ్ చేయాలనుకుంటే 100 కారణాలున్నాయి. అది నిజం కాదు వసు. ఇంకోసారి నా పేరు పెట్టి పిల్లవకు, చంపేస్తా నా కొడక. చిచి, ఆ స్టేటస్ లేంటి, మెసేజ్ లేంటి? నేనేమైనా చవిటిదాన్నా గుడ్డిదాన్నా? కహానీలు చెప్పొద్దు, వెళ్ళిపో. వెళ్తే శవంగానైనా వెళ్తా, కానీ ఈ రోజు నేను కన్విన్స్ చేయకుండా వెళ్ళను వసు. చావు, ఏ రైలు కింద పడి చావు. వసు వసు ప్లీజ్ వసు. వసు నా మాట విను వసు. నేను చెప్పేది నిజం వసు. వసు వసు ప్లీజ్ వసు. వసు నా మాట విను ప్లీజ్ వసు. వసు నన్ను నమ్ము వసు ప్లీజ్. నేను చెప్పేది నిజం వసు. సార్ వసుంధరా మేడం మురళి గారు గొడవ పడుతున్నారు సార్. మురళియా? ఎవడ్రా మురళి? మేడం గారు లవర్ సార్. ఎక్కడ్రా? ఫైన్ సార్. ఏమైంది వసు? ఎవడాడు? మురళీమోహన్. 3 ఏళ్ళు వసుని ఇక్కడ పెట్టుకొని చూసుకున్నాను. నీ గురించి విన్నాను బ్రో, అందుకే వచ్చాను. ఇద్దరం గొడవ పడ్డాం, మాటలు లేవు, చిన్న గ్యాప్. 2-3 నెలల్లో అన్ని సర్దుకుంటాయి. సో ఎందుకు తనని డిస్టర్బ్ చేయడం అని అనుకున్నా. ఈ గ్యాప్ లో నీతో ఫ్రెండ్షిప్ నాకు నచ్చలేదు. నా వసు నాకు శాశ్వతంగా దూరం అయిపోతుందేమో అని భయం. అందుకే వచ్చాను. విక్రమ్, నీ పేరే కాదు, నీ క్యారెక్టర్ ఏంటో కూడా తెలుసుకున్నాను. స్మార్ట్ అండ్ సాఫ్ట్. నీలాంటి వాడికి పరిచయమైన ఏ అమ్మాయినా నేను వదులుకోలేదు. అందుకే అడుక్కుంటున్నా విక్రమ్. హార్ట్ఫుల్ గా ప్రేమించిన నా వసు వితౌట్ రీజన్ తో దూరం అవుతుంటే ఏం చేయాలో అర్థం కాక. నేను దూరం అవ్వలేదు, నేను చచ్చిపోయాను అనుకోమన్నాను. నా దృష్టిలో అతను చచ్చిపోయాడు అంతే. ఇది కోపం, ద్వేషం కాదు. జస్ట్ కోపం, ద్వేషం కానే కాదు. ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తే దాన్ని డామినేట్ చేసేంత ఇన్సెక్యూరిటీ ఫీల్ ఉంటుంది. అవును, ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించాను. సో వాట్? చీట్ చేసావు. చీట్ చేయలేదు. నేను చెప్పే నిజాన్ని 100 సార్లు అబద్ధం అంటుంటే నేనేం చేయాలి? నిజాయితీ ఉన్న చోట కోపం ఉంటుంది. ఏదో మాటలు అనేశాను, తప్పే. దీపతో కాకుండా నేనే అమ్మాయితోనైనా చనువుగా కానీ నవ్వుతూ గాని ఇంకోనో ఏమైనా బిహేవ్ చేశానా? అలా ఏదైనా ఉంటే చెప్పు. ఈ క్షణం నుంచే నీకు కనిపించను. ఇప్పుడు కూడా నీకు నా మీద నమ్మకం రాకుంటే నేనేం చేస్తే నమ్ముతావో చెప్పు. ఈ తల్లని కొమ్మంటావా? నువ్వు లేని లైఫ్ నాకు అక్కర్లేదు. టెన్షన్ గా ఉన్నారు. ఆఫీస్ లోంచి తీసేసారా ఏంటి? రే అన్నయ్య, ఏమైంది నాన్న? అప్పుడే వచ్చేసినావే?
ఏమైందిరా డల్ గా ఉన్నావేంటి? అన్నయ్య చిన్న హెల్ప్, ఒక్క నిమిషం పైకి రావా? పదన్నయ్య. ఏయ్, బాబు ఏమైంది వీడికి? రేయ్ ఏమైందిరా? చెప్పు ఏమైంది? వసుతో గొడవ? నిన్నేమైనా అందా? చెప్పరా ఏం జరిగిందో? అన్నయ్య ఆపరా. అరే ఊరుకోరా. అన్నయ్య ఊరుకోరా. బయటికి వెళ్దాం పద. ఆ పిల్ల వసుంధర, వసుమతి తర్వాత దాని ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఆడి పేరు మురళి అంట. మన నాన్న వీళ్ళొక టైప్ ఆఫ్ మెంటాలిటీ. మంచోళ్ళు అర్థం కాదు, దుర్మార్గులు అర్థం కారు. నాకైతే ఒకటి అర్థమైంది, లైఫ్ లో క్లారిటీ లేకపోవడం వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. డెసిషన్ తీసుకోవాల్సినప్పుడు పక్కన నడిపైన డిపెండ్ అవ్వటం, నాన్న బాధపడతాడని ఈగోకెళ్ళి మూర్ఖంగా బిహేవ్ చేయటం, ఇన్ని మైనస్ మనలో పెట్టుకుని మనసుకు నచ్చిన జాబ్ చేస్తుంటే ప్రతిదీ ప్రాబ్లం గానే కనపడుతుంది. లైఫ్ లో ఇంకే చేంజ్ ఉంటుంది? టోటల్ కొలాప్స్, నో చేంజ్ నో డెవలప్మెంట్. ఇది నా పరిస్థితి. వెరీ వెరీ నార్మల్ లైఫ్. ఇవన్నీ బ్రేక్ చేయాలని చిన్నప్పటి నుంచి ఒకలా డ్రీమ్. అప్పుడప్పుడు మనసులో మైండ్లో అలా వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని రీచ్ అయితే బాంచత్ లైఫ్ ఎంత కలర్ఫుల్ గా ఉంటుంది తెలుసా? గులగుల. అరే ఏంట్రా ఇది? ఓకే ఈశ్వర్ గారు ఈ విషయాల్లో చాలా క్లారిటీగా మాట్లాడాడు. అప్పుడు అనిపించింది వీడికైనా మైండ్ దొబ్బిందా అని. ఇప్పుడు అనిపిస్తుంది వాడు 100% కరెక్ట్ అని. ఇది కాదు లైఫ్ అంటే, ఇంకేదో ఉంది. దాన్ని వెతుక్కుంటూ ట్రావెల్ చేస్తూ వెళ్ళాలి. అదే వాడు చేస్తుంది. ఫుల్ ఫోకస్ తో. అరే అన్నయ్య కూల్ రా, ఇంకా రిలాక్స్ అవ్వు. ఎందుకో చిన్నప్పటి నుంచి వాడేం చెప్పినా వెంటనే అర్థమయ్యేది కాదు, తర్వాత అర్థమయ్యేది. ఆకలి, నిద్ర, నేచర్, లాజిక్స్ కరెక్ట్. ఇప్పుడే కాదు ఎప్పుడు వాడే కరెక్ట్. వాడే కరెక్ట్. వాడే కరెక్ట్. అరే మొత్తం నువ్వే చేసావు నాన్న. నీ వల్లే వాడు ఇలా తయారయ్యాడు. నువ్వు నాతో మాట్లాడొద్దు. చేశానమ్మా? వద్దు నాన్న.
കേരള കുട്ടി എന്താ പറയും തിരുവനന്തപുరం പോരെ కప్ప కంజి సూపరే. ఇలా తగులుకున్నారేంట్రా? నేను రాంగ్ ఒడ్రో అంటూ వినరే? అమ్మ క్లారిటీగా చెప్తుంది కదా బాబాయ్ హెల్త్ కండిషన్ బాగాలేదు వెంటనే రమ్మని. ఇంత పెద్ద అబద్ధం చెప్పి ఆ అబ్బాయిని కలవడానికి నేను రమ్మంటారా? అదంతా అమ్మ ఆడే డ్రామా. 60 ఏళ్ళు దాటే బాబాయ్కి వెదవాల్ వాట్లన్నీ ఉన్నాయి. ఎలా ఉంటాడు ఆరోగ్యంగా? ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాడు కదా, వాడితో కలిసి డెఫినెట్ గా ప్రోగ్రామ్ పెట్టుంటుంది. సమస్య లేదు, నేనెల్లా. ఇది చూడు, ఏదో ఒకటి ఊహించుకొని టెన్షన్ అవ్వడం కరెక్ట్ కాదు. కొడతావా? మరి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏం చేయాలి? బుజ్జగించాలి. హా? నీ మైండ్ లో క్లారిటీ ఉన్నప్పుడు మనసులో కన్ఫ్యూజన్ ఎందుకు? ధీమాగా వెళ్ళి అక్కడ అందరినీ షేక్ చేసి రావాలి అని ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, 9 days. జాబ్ కన్నా నువ్వే గొప్పడు అవ్వాలి. నువ్వు గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఈశ్వరరావు. థ్యాంక్ యూ సార్. మీ అండర్లో 30 మెంబర్స్ ఉన్న యూనిట్ నడుస్తుంది. పర్మ ట్రైనింగ్ కోసం మీరు సింగపూర్ వెళ్లాల్సి ఉంటుంది. 6 months. షూర్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అరే తనకు కాల్ చేయమని చెప్పా కదరా నీకు. రే మామా, ఆ అమ్మాయి అలాంటిది కాదురా, నేనున్నా కదా. ఎన్ని రోజులైందిరా నువ్వు నాకు చెప్పి?
చూస్తున్నారా? చాలా బాధ ఉందిరా, ట్రై చేయరా. నేను ట్రై చేస్తున్నా మామ, కొద్ది రోజులు ఓపిక పట్టు. ఫస్ట్ నువ్వు వెళ్ళి చూడు అసలు ఏంటి, ఏం జరుగుతుంది అని. మామా నేను చూస్తున్నా మామా, నువ్వు టెన్షన్ పడకు సరేనా? ధైర్యంగా ఉండు. రే ఫస్ట్ నేను చెప్పేది వింటావా వినవా నువ్వు ఇప్పుడు? సరేరా, నేను మళ్ళీ చేస్తా. రే అరే ఇన్ని రోజులు కాల్ చేయకుండా ఉండదురా తను. నువ్వు ఫోన్ చేయకరా నాకు. ఒకసారి కనుక్కోవచ్చు కదా ఎందుకు ఏమైంది అని. నేను ఆల్రెడీ మంచిని పంపించారా, ఇన్నిసార్లు ఫోన్ చేయకరా నాకు. అరే చెప్పేది వినరా నువ్వు ఫస్ట్. అరే ప్లీజ్, నేను చిన్న పనిలో ఉన్నారా, ఫోన్ పెట్టేరా. అరే నా మాట వింటావా వినవా నువ్వు? ఏ విసిగించకు. అరే ఎక్కడుందిరా తను? చాలా మిస్ అవుతున్నా తన్ని. ఎక్కడుందో కనుక్కో, ఏదో ఒకటి చెయ్యిరా. ఏయ్ ఆ పిల్ల బాగా షార్ప్, పైగా కరాటే స్టూడెంట్. తన్నే రకంగా తన్నించుకునే రకం కాదు. నువ్వు ఫుల్ లాక్ థింక్ చేయకు, నేను చూసుకుంటా అన్నా కదా. నువ్వు ఫోన్ పెట్టే. ఎందుకు నాన్న ఇవన్నీ? అసలు ఏమనుకుంటున్నావే? ఏం చూసి నీకు పొగరు? వదినా అసలు అర్థం కావట్లేదు దీనికి. కూర్చో, నువ్వు కూర్చో, నేను మాట్లాడతాగా. ఈ పెళ్లి ఇప్పుడే జరగాలి. వదినా ఇంత మంచి సంబంధం వద్దంటుందంటే ఊరుకో వదినా, ఎమోషన్ అవ్వకు, నేను మాట్లాడతాగా. ఈ కాలం ఆడపిల్లలతో ఇలాగైనా మాట్లాడేది? మొదటిగా మోసం అవుతుంది. నువ్వు ఊరుకో, నేను మాట్లాడతాగా. ఏ చూసుకో నివేద, అక్క నువ్వేడు. మీ అమ్మ కోప్పడ్డం లేదమ్మా, బాధపడుతుంది. దాన్ని అర్థం చేసుకో నువ్వు. బాబాయ్ ఏం కాదు. 50 ఏళ్ల మా అమ్మ కోపం బాధ తెలుస్తుంది కానీ నా 20 ఏళ్ల లైఫ్ ఫ్యూచర్ మీకు కనిపించడం లేదా? ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోలేదా చేస్తాను అని బ్లాక్మెయిల్ చేయడం కల్చర్లెస్ కాదా బాబాయ్? కల్చర్లెస్ అంటే కల్చర్లెస్ అంటే ఏంటి నువ్వు? వదినా 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 ఊరుకో, తీసుకెళ్ళు లోపలికి, తీసుకెళ్ళు తీసుకెళ్ళు లోపలికి, తీసుకెళ్ళు. నువ్వు లోపల రా ముందు. నీకు ఇవేం కనపడడం లేదు, నీ ఫ్యూచర్ మాత్రమే కనపడుతుంది. సో నివేద, డెసిషన్ ఈజ్ యువర్స్. ఓకే మేడం. Go fast, bro. యా షూర్ మేడం. Have to catch Hyderabad bus. Go fast. యా ఓకే మేడం. Fast. Go fast, bro. Have to reach. Go fast, fast. This side. త్వరగా.
అమ్మా రే నీకిష్టమని చికెన్ కర్రీ చేశానురా, ఓ పట్టు. ఇద్దరం కలిసే పట్టుపడదామమ్మా, కూర్చో. నాకు కొంచెం డల్గా ఉంది నాన్న, నువ్వు తిను. అమ్మా ఏరా భోంచేసావా, చేసినట్టు నటించావా, అప్పుడే వచ్చేసావు? మా ఫ్రెండ్ పెద్ద ప్రొడ్యూసర్ అమ్మా, నీకు మంచి మదర్ క్యారెక్టర్ ఇమ్మంటాను, చేస్తావుగా? ఎలా అమ్మా మనసులో ఇంత బాధ పెట్టుకొని ఇలా? సారీ అమ్మా, సారీ. ఓకే అమ్మా, నేను పెళ్లి చేసుకుంటా. అమ్మని చూడు, నీకు ఓకే అంటే నాకు ఓకే. నా కోడలు నివేద, మళ్ళీ ఏంట్రా అమ్మాయిని చూడమంటున్నావు? పళ్ళు రాలగొడతాను ఇంకోసారి మాట్లాడావంటే. ఎవరో అన్నోన్ పర్సన్ తను చనిపోయిందంటే విన్నాం, నువ్వు చూసావా? అది అబద్ధం. మనసు చెప్తుందిరా తను బ్రతికే ఉందని. మనసు మోసం చేయదు, తప్పకుండా వస్తుంది తను. వెయిట్ చేయి, తప్పకుండా వస్తుంది. ప్రేమ పవిత్రమైనది, వెయిట్ చేయి, తను వస్తుంది. ఈశ్వర్, రోడ్ యాక్సిడెంట్ లో నివేద బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కోమలకు వెళ్ళింది. గాడ్ ఈస్ దేర్. డిసెంబర్ 17th మండే. మిరాకిల్. ఆ రోజు నివేద తనంతట తానే కోమా నుంచి బయటకు వచ్చింది.